రామనందులాగా అందరూ ఒక్కటవుతామా రామ 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 రామనందులాగా అందరూ ఒక్కటవుతామా. జనక మహారాజు లక్ష్మణ, నా స్వామి ఏదో ఆపదలో చిక్కుకున్నట్లున్నారు. అపాయంలో ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆయన రక్షించు. భయపడకండి, నిస్సందేహంగా అది అన్నగారి స్వరం కాదు. లక్ష్మణ, నా స్వామి అక్కడ ప్రాణాలతో పోరాడుతుంటే నువ్వు నాకు ఇక్కడ హితబోధలు చేస్తున్నావా? వెంటనే వెళ్ళి ఆయన రక్షించు. నా స్వామి లేకుంటే నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మన్నించు మాత, తక్షణమే బయలుదేరి వెళ్తాను. అయితే నేను గీచిన ఈ గీతను దాటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటకు రాకండి. యువతి, ఈ అరణ్యంలో ఒంటరిగా జీవిస్తున్నావా? ఇక్కడ భయంకరమైన రాక్షసులు, అడవి మృగాలు నివసిస్తున్నాయి. నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెట్టగలవా? నేను ఇప్పుడే తెస్తాను. ఇక్కడే ఉండండి. యువతి, నేను ఈ గీతలు దాటి లోపలికి రాలేకపోతున్నా. నువ్వే గీతలు దాటి భిక్షను ఇవ్వు. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత వాసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు. విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కొట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి వాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక వీర సూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేసిన చోర ఘోర అఘోర కంటి సందరే కుటుంబ కాలకి జయ జయ సిద్ధం జయ సదా జయ జయ రామ
చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవతా యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడు. అనుభవము స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. నేను రాముడు, అయోధ్య రాజకుమారుడు. నేనే హనుమాన్ని. రాజకుమారి సీతని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. మీరు మీ భారాన్ని నా భుజ స్కంధాల మీద పెట్టండి. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను రామా, ప్రమాణం చేస్తున్నాను. ఇంతకీ నువ్వెవరు? హనుమని, నీ సేవకుడిని ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ. మిమ్మలను వెతకడానికి నేను ఇక్కడ పంపించాను. పంపించాను? ఎవరు? నా స్వామి దీన్ని నీకు ఇచ్చారా? స్వయంగా ఆయన నాకు ఇచ్చారు. నేను కూడా ఆయనకి మాట ఇచ్చాను. దీన్ని మీ దగ్గరికి ఎలాగైనా చేరుస్తాను. అతని సీతామాత. శ్రీరాముల వారు మీకోసం ఎదురు చూస్తున్నారు. నా హృదయం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆతృతగా ఉంది. అలా అయితే మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరాలి. కానీ నేను రాలేను హనుమ. ఎందుకు? ఎందుకంటే మానవ జాతి ప్రాణాలతో ఉండాలంటే నేను లంకలోనే ఉండి తీరాలి. జయము జయము రామ. హనుమంతుడు సీతాదేవి జాడని తెలుసుకుని విజయంతో తిరిగి వస్తున్నాడు. శ్రీరామ, సీతమ్మ తల్లిని లంకాపురంలో ఆ రావణుడు బంధించి ఉంచాడు. ఆ తల్లి గుర్తుగా ఇదిగో రామ ఆమె ఇచ్చిన ఉంగరం. అయితే అక్కడికి ఎలా చేరుకోగలమన్నదే సమస్య. రామ, చింతించకు. కళ్ళు మూసుకొని సహాయం చేయమని ఆ సాగరుని వేడుకుంటే అతడు తప్పకుండా వెంటనే నీ సమస్య తీరుస్తాడు. నీ సేవలో నలుడనే వానర తీసుకున్నాడు. వానరుల చేత బండలు తెప్పించి ఆయనకిస్తే నా మీద వంతెన కడతాడు. బండలు మునగకుండా నేను చూసుకుంటాను. లక్ష్మణ, కళ్ళు తెరువు సోదరా. శ్రీరామ, విచారించకండి. హిమాలయాలలో సంజీవికరణి అనే మూలిక ఉంది. దాని మహిమ వెళ్తున్నాను. जो उठेगा धड़ से कटेगा, कहाँ में